సరే, ఇది పక్కన పెడదాం ఫర్ ఎ మూమెంట్. ఎంజాయ్మెంట్, రాసలీలలు, ఏంద్రయ్య రాజభోగం. ఒక్కొక్కసారి మీ ఫ్లైట్లు, మీ ఎయిర్ క్రాఫ్ట్లు, అసలు ఒక హీరోయిన్తో కూడా ఏదో ఒక పేపర్లో ఫోటో చూసా. పాపం ఆమె గురించి నాకు తెలియదు కదా, సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను ఆమె గురించి ఏం కామెంట్ చేయను. నేను అడుగుతున్నా, బయటకు వచ్చింది ఒక ఫోటో, ఇంకా ఎన్నున్నాయి? అసలు ఈరోజు సిట్టు విచారించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్లో ఎంతమంది ఎక్కారు, ఎవరెవరు ఎక్కారు, చాలా చాలా విషయాలు ఈ ఒక్క సబ్జెక్టు కొంచెం లోతుగా పోతే ఎన్ని విమానాలు ఎన్నిసార్లు వాడారు, ఎన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ వాడారు, దానికి ఎంత డబ్బులు కట్టారు. సరే, అది బాగానే ఉంది. ఈ ఫ్లైట్లో ఫోటోల్లో వచ్చింది ఎవడీడు? వెంకటేష్ నాయుడు. కోటీశ్వరుడు అనుకుంటున్నారా? వాడు కోటీశ్వరుడు అని మీరు అనుకుంటుంటే చాలా తప్పు. వాడు 4 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఎంత? 4 లక్షలు. అంటే వాడు ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఒక 20 లక్షలు ఉంటుందా? లేకపోతే ఒక 25 లక్షలు ఉంటుందా? ఒక 30 లక్షలు ఉంటుందా? నాకు తెలిసి అంతే. సంవత్సరానికి ఎట్ట ఎక్కాడు రా వీడి ఫ్లైట్లో అని అడుగుతున్నాం. కారు కూడా లేదంట వాడు ఒంగోల్లో. వీడు ఒంగోల్లో నామినేషన్ వేస్తాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ నామినేషన్ ఎంపీగా వేస్తాడు. కానీ వైసీపీలో ఎవరికి తెలియదు. వాడెవడో మాకు సంబంధం లేదు. 4 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ చేసిన కట్టేవాడు ప్రైవేట్ ఫ్లైట్లలో పోతాడు. హీరోయిన్లు పక్కన ఉంటారు. అరే వాళ్ళు షూటింగ్ పోయారో దేనికి పోయారో సినిమాలు తీసుకుంటే దట్స్ ఇర్రెలెవెంట్. బట్ ఒక ఫ్లైట్లో ఒక హీరోయిన్తో కూర్చొని పోయే స్తోమత మనకు రావాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి? ఏదో ఒక సినిమా తీయాలా, లేకపోతే వాళ్ళతో స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి ఉంటుంది. నేనేం తప్పుగా మాట్లాడటంలే. ఇది నేను అనేది, ఎంత లగ్జూరియస్గా బతికారంటే, మీ దగ్గర ఎంత డబ్బులుంటే మీరు బతకగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలకు చెప్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి. సొంత ఫ్లైట్లో ఎక్కాడంటే, హీరోయిన్లు కూడా ఫ్లైట్లో ఉన్నారంటే ఎంత సంపాదన ఒక మనిషికి ఉండాలి? ఆయన ఏమన్నా బిజినెస్ మ్యాగ్నెట్టా? లేదు. సరే, అది పక్కన పెడదాం. నెక్స్ట్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? లీగల్ సిస్టమ్, వైసీపీ లీగల్ సెల్ని ప్రతిష్టంగా చేయాలంట.